ప్రస్తుతం మనం ఉప్పల్ స్టేడియంలో అయితే ఉన్నాము. అయితే ఉప్పల్ స్టేడియంలో ఇవాళ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ మ్యాచ్ కవర్ చేయడానికి అయితే మనం ప్రస్తుతం ఇక్కడికి రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే ఒక తల్లి తన బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంగా తను కొంత డొనేషన్ అయితే అడుగుతూ ఉంది. వాళ్ళ బిడ్డకి కావాల్సిన ఏదైతే ఒక ఇంజెక్షన్స్కి దాదాపుగా 16 కోట్ల రూపాయలు అవసరం ఉంది అంట. అసలు ఏంటి ఆ అరుదైన వ్యాధి వాళ్ళ బిడ్డకు రావడానికి గల కారణం ఏంటి, అసలు ఆ వ్యాధి ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ తల్లితోనే మాట్లాడిద్దాం. అమ్మ చెప్పండి, ఏంటి అసలు మీ కొడుక్కి అరుదైన వ్యాధి ఏంటి? సార్, బాబుకి SMA type 2 అని డిసీజ్ వచ్చింది. దాదాపు 1.5 year నుంచి సఫర్ అవుతున్నాడు. ఆ డిసీజ్ వల్ల బాబు నడవలేకపోతున్నాడు, సరిగ్గా కూర్చోలేకపోతున్నాడు. అంటే భోజనం కూడా సరిగ్గా తినట్లేదు. నైట్లో కూడా పడుకోవాలంటే బ్రీతింగ్ ఇష్యూ ప్రాబ్లం వస్తుంది. బాబుకి 16 కోట్లు ఇంజెక్షన్ పడితే తప్ప బాబు ప్రాణాలతో కోల్పోతాడు అని చెప్పారు. ఆ 16 కోట్లు అంటే మా లాంటి మధ్యతరగతి వాళ్ళు అవ్వదు. సో ఆ తల్లి హెల్ప్ చేస్తారు ఎవరో ఒకరు అనేసి ఇంత దూరం రావడం జరిగింది. ఏదో ఈ బిడ్డను చూసి అందరూ ఈ తల్లి బాధను చూసి ప్రతి ఒక్కరూ స్పందించి వాళ్ళ వంతు సాయం చేస్తే ఈ బిడ్డ ప్రాణాలు కాపాడతారు. అంటే మీది ఎక్కడ, అంటే ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ లేపాక్షి, హిందూపూర్ నియోజకవర్గం లేపాక్షి. బాబుకి ఎక్కువ సమయం లేదు, 5 months మాత్రమే ఉంది. ఎంతమంది హెల్ప్ చేసి అంతమంది మా బాబు ప్రాణాలు కాపాడిన వారు అవుతారు. ప్లీజ్ చేసాం సార్, బాలయ్య సార్ని కలిసాము. సార్ కూడా హెల్ప్ చేసామన్న చెప్పారు. మేము వంతుగా మేము కూడా సహాయం తీసుకుంటున్నాం సార్. అంటే ప్లీజ్ ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో బిడ్డ అనుకొని నా బిడ్డ ప్రాణాలను కాపాడండి. సో ఆ తల్లి అర్చించేది ఏంటంటే దాదాపుగా అది ఒక అరుదైన వ్యాధి అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి వ్యాధులు కూడా మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. అలా బిడ్డకి రావడము, ఆ బిడ్డకి కాపాడుకునే ప్రయత్నం ఆ తల్లి శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ కూడా వస్తే అక్కడ క్రికెటర్స్ అభిమానులు చాలామంది వస్తారు. వాళ్ళ నుండి రూపాయి అన్న నా బిడ్డకి ఉపయోగపడుతుందేమో అని ఆ తల్లి ఇక్కడ అర్జిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. వీలైనంత వరకు ఈ వీడియోని ఒక వీడియోగా కాకుండా మీరు మానవ దుఃఖంతో చాలామందికి షేర్ చేయండి. మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేసి ఎంతో కొంత, మనం చాలా ఖర్చు చేస్తూ ఉంటాము, చాలా వృధా ఖర్చు చేస్తూ ఉంటాము. దాంట్లో ఒక 50% అంటే మనం ఎక్కడన్నా అనవసరంగా ఖర్చు పెడుతున్నామని అంటే ఆ డబ్బుల్లో కొంత అయినా ఈ బాబుకి పంపిస్తానన్న ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళు అవుతాము. మన వంతు మనం సహాయం చేస్తే నిజంగా మన భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న దేశం అంటాం. మనం అందరం కలిసిగా మనం ఒక్కొక్క రూపాయి తలుచుకొని మన దగ్గర ఉన్న వాళ్ళం వేసుకున్నా కానీ మనకి బాబుకి ఇంజెక్షన్ ఇప్పించే అంత ధైర్యం మనం అందించే వాళ్ళంతా కూడా ఉంటాము. కాబట్టి ఇప్పటికైనా కానీ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా స్పందించి ఈ వీడియోని ఒక వీడియోగా కాకుండా ఒక హెల్ప్గా మీరు తీసుకోవాలని కూడా కోరుతూ ఉన్నాము. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా సినిమా ఇటు కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా స్పందించాలని కూడా మేమైతే కోరుకుంటూ ఉన్నాం. మీరేమన్నా చెప్పాలనుకుంటున్నాం? అందరికీ నమస్కారం. మాది లేపాక్షి, హిందూపురం నియోజకవర్గం, పుట్టపర్తి జిల్లా. ఏమంటే మా బాబు SMA 2 అనే వ్యాధితో బాధపడుతున్నాడు. తనకి ఇప్పుడు ఆ వ్యాధి ఉందని తెలిసి మాకు అప్పుడే 1 year అవుతుంది. కానీ ఇప్పుడు 16 కోట్ల ఇంజెక్షన్ అంటే మా వల్ల కావట్లేదు. 16 కోట్లు అంటే అందుకనే ఏదో ఇక్కడి వరకు రావడం ఏమి అంటే బాబు ప్రాణాలు కోసం అందరూ ఇక్కడ ఉంటారు, ఏదో తన వంతుగా హెల్ప్ చేస్తారు అని చెప్పి ఆశతో ఇక్కడికి వచ్చాం. మేము అందరూ దయించి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారనే నమ్మకంతో ఉన్నాం. అంటే సీఎం గాని అట్లా కలిసిన అవకాశం లేకపోయేదా? లేదు. ఏం చెప్తారు? అదే ఇప్పుడు ఈ మీడియా ద్వారా కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా కానీ మాకు ప్రభుత్వం వరకు ఈ విషయం చేరి మాకు హెల్ప్ చేయాలని ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాం.